ఉల్టా చోర్ కొత్వాలొంకె డాంటే సామెతలాగా ఉంది ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పిలుపులు ఏవైతే ఉన్నాయో. గతంలో ఆయన సుప్రీంకోర్టు నిషేధించినటువంటి వెహికల్స్, ఆ వెహికల్స్ని అమ్మకూడదు అని తేల్చేశాక దాన్ని స్క్రాప్ అంటే తుక్కు కింద అమ్మింది అశోక్ లేలాండ్ సంస్థ. దానిని తుక్కు కింద తీసుకున్న వ్యక్తి వేరే కాగితాలు చూపెట్టి దాన్ని ఒరిజినల్ బస్సుల కిందకి పర్మిషన్ తెచ్చుకున్నారు అన్నటువంటిదే అప్పుడు తేలినటువంటి అంశం, రవాణా శాఖ తేల్చినటువంటి అంశం. దాని ఆధారంగానే కేసు, అరెస్టు, జైలు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటారు, అవన్నీ ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేశారు, అవన్నీ పాడైపోయి తుప్పుబట్టి కూడా పోయినాయి, అవి కోట్ల రూపాయలు నష్టం. బట్ అసలు చేసిందే అక్రమని కదా ఆనాటి కేసు, అది ఉద్దేశపూర్వకంగా పెట్టారు. ఇప్పుడు ఆనాటి అధికారుల మీద చర్య తీసుకోవాలి, ఆనాటి మంత్రి మీద తీసుకోవాలి, రవాణా శాఖ మంత్రి మీదన, లేకపోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, నా బస్సులు నాకు ఇవ్వాలి, ఇది ఆయన అడిగేటటువంటి మాట. అది గనక చెయ్యకపోతే 24వ తారీఖుకి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందున ఆందోళనకి దిగుతారట. సుప్రీంకోర్టు నిషేధించినటువంటి అవి ఆ రోజున కోర్టులకు కూడా వెళ్ళారు, పై కోర్టులన్నిటికీ వెళ్ళారు, అన్ని కోర్టులు తిరస్కరించినాయి. ఇప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి రివర్స్ అటాక్ చేయాలని చూస్తున్నారు. జరుగుద్దో లేదో చూడాలి.